హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాయింట్ ఆఫ్ లో ఈ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఈ చాప్టర్ సంబంధించి కొన్ని టాపిక్స్ అయితే మనం అప్లోడ్ చేయడం జరిగింది. అంటే లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత వస్తున్నటువంటి టాపిక్. ఓకే స్టూడెంట్స్, నా వీడియోస్ అయితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో చూసేవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ యాక్టివేషన్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఇక్కడ చూడండి, సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ టిపికల్ ఫ్లవరింగ్ ప్లాంట్. సో ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ లో సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ అంటే ఏంటంటే మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ చూడండి, వేరియస్ మార్ఫలాజికల్ ఫీచర్స్ ఆర్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఏ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ ని డిస్క్రైబ్ చేయడం కోసం ఈ మార్ఫలాజికల్ ఫీచర్స్ అయితే చాలా ఉంటాయి. సో అవి ఏంటంటే చూడండి, ద description has to be brief in a simple and scientific language. ఇది ఎలా ఉంటుందంటే చాలా బ్రీఫ్ గా ఉండాలి, అలాగే సింపుల్ గా ఉండాలి. అదే మనకి సైంటిఫిక్ లాంగ్వేజ్ లో అయితే మాత్రం ఉండడం జరుగుతుంది. ప్రెసెంట్ ఇన్ ప్రాపర్ సీక్వెన్స్, ఒక సీక్వెన్స్ అనేది ఫాలో అవడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆ ఫ్లవర్ తాలూకా స్ట్రక్చర్ మొత్తాన్ని మనం ఒక ఏదైతే ఫ్లోరల్ డయాగ్రామ్ అంటే లేదా ఫ్లోరల్ ఫార్ములా అంటామో దానిలో మనం చెప్పొచ్చు మ్యాక్సిమం. సో ఆ ఫ్లోరల్ ఫార్ములా కానీ ఫ్లోరల్ డయాగ్రామ్ కానీ ఏ విధంగా ఉంటుంది, ఆ సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ ఏంటి అన్నది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫ్యామిలీ ఇచ్చే చూడండి, ఒక ఫ్యామిలీకి సంబంధించి ఫ్లోరల్ ఫార్ములా, ఇది ఒక ఫ్లోరల్ డయాగ్రామ్. ఈ ఫ్లోరల్ ఫార్ములా ఇందులో ఒక్కొక్కటి ఎలా దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ పెట్టి చుట్టూ అంటే జీరోలో పెట్టాం. సో ఈ సింబల్ దేని రిప్రజెంట్ చేస్తుంది, ఆ నెక్స్ట్ సింబల్ దేని రిప్రజెంట్ చేస్తుంది, అసలు కే అంటే ఏంటి, కే కింద 2+2 అని ఎందుకు పెట్టారు. సో ఇవన్నిటిని కూడా మనకి సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ అనేది మనకి చెప్పడం జరుగుతుంది. ఏంటంటే మనకి అంటే వీడియో కంప్లీట్ అయ్యేసరికి మీకు ఒక ఐడియా రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఒక ప్రాపర్ సీక్వెన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఎలా ఉంటుంది ఆ ప్రాపర్ సీక్వెన్స్, ఎలా ఉంటుంది అంటే, ద ప్లాంట్ ఈజ్ డిస్క్రైబ్డ్ బిగినింగ్ విత్ ఇట్స్ హ్యాబిట్. సో వాటి హ్యాబిట్, ఒక ఫ్యామిలీ, ఒక ఫ్యాబేస్ తీసుకోండి, ఒక సొల్నేస్ తీసుకోండి, లిలియస్ తీసుకోండి, యాస్ట్రేస్ తీసుకోండి, ఏ ఫ్యామిలీ అయినా సరే ఈ ప్రాపర్ ఒక సీక్వెన్స్ లోనే మనకి ఫ్యామిలీ అనేది చెప్పడం జరుగుతుంది. ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే హ్యాబిట్ నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది. హ్యాబిటేట్ తర్వాత మనకి ఏంటి వెజిటేటివ్ క్యారెక్టర్స్ లో రూట్స్ ఎలా ఉంటాయి ఆ ఫ్యామిలీకి సంబంధించి, అలాగే స్టెమ్ ఏ విధంగా ఉంటుంది, లీవ్స్ ఎలా ఉంటాయండి, ఈ మూడు కూడా మనకి ఏంటి వెజిటేటివ్ క్యారెక్టర్స్ రావడం జరుగుతుంది. వెజిటేటివ్ క్యారెక్టర్ రూట్, స్టెమ్, లీఫ్ చెప్పిన తర్వాత దెన్ ద ఫ్లోరల్ క్యారెక్టర్స్, నెక్స్ట్ ఏంటంటే ఫ్లోరల్ క్యారెక్టర్స్ చూపించడం జరుగుతుంది. అంటే వెజిటేటివ్ క్యారెక్టర్స్ లో ఏమున్నాయి, రూట్ గురించి, స్టెమ్ గురించి, లీవ్స్ గురించి చెప్తున్నాం. మరి ఫ్లోరల్ క్యారెక్టర్స్ లో ఏం చెప్తాము, ఇన్ఫ్లోరెసెన్స్ ఒకటి అండ్ ఫ్లోరల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో కేలిక్స్, కొరోలా, ఆండ్రీషియం, గార్నిసం, వీటి గురించి అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇలా ఫ్లోరల్ పార్ట్స్ కూడా అంటే కేలిక్స్, కొరోలా, ఆండ్రీషియం, గార్నిసం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ డిస్క్రైబింగ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఎ ప్లాంట్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ సొలనేసి ఫ్యామిలీ ఉంది. సొలనేసి ఫ్యామిలీలో ఒక చూడండి వెజిటేటివ్ క్యారెక్టర్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో వెజిటేటివ్ క్యారెక్టర్స్ వచ్చేసరికి అసలు ఈ ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది ఫస్ట్ ఇవ్వడం జరిగింది. వెజిటేటివ్ క్యారెక్టర్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి రూట్ గురించి, అదే మనకి స్టెమ్ గురించి, లీవ్స్ గురించి చెప్పడం జరుగుతుంది. ఈ రూట్, స్టెమ్, లీవ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్లోరల్ క్యారెక్టర్స్ అంటే వెజిటేటివ్ క్యారెక్టర్స్ అంటే ఫ్లోరల్ క్యారెక్టర్స్ ఇన్ఫ్లోరెసెన్స్, ఫ్లవర్ లో ఉన్న పార్ట్స్ ఏవైతే ఉన్నాయి కేలిక్స్, కొరోలా, ఆండ్రీషియం, గార్నిసం, తర్వాత ఫ్రూట్, సీడ్, దీని తర్వాత ఇది ఫ్లోరల్ ఫార్ములా ఉంటుంది. సో దాని తర్వాత ఎకనామిక్ ఇంపార్టెన్స్, దీంతో పాటు ఫ్లోరల్ డయాగ్రామ్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్లోరల్ డయాగ్రామ్. సో ఇలా మనకి ఏంటంటే ఈ సెమీ టెక్నికల్స్ ఒక ప్రాపర్ వేలో వెళ్ళడం జరుగుతుందని తెలిసిన ఇవ్వడం జరుగుతుంది, ప్రాపర్ వే. సో అది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, హ్యాబిట్ నుంచి స్టార్ట్ అయ్యి వెజిటేటివ్ క్యాస్ట్ లో రూట్, స్టెమ్, లీఫ్, అలాగే ఫ్లోరల్ క్యాస్ట్ లో ఇన్ఫ్లోరెసెన్స్, ఫ్లోరల్ పార్ట్స్, దాని తర్వాత వేరియస్ పార్ట్స్ అయిపోతుంది ఏ ఫ్లోరల్ డయాగ్రామ్, తర్వాత ఏంటంటే ఫ్లోరల్ డయాగ్రామ్ ఇస్తాము అండ్ ఫ్లోరల్ ఫార్ములా ఆర్ ప్రెసెంట్. సో ఇవన్నీ కూడా మనకి ఫ్లోరల్ డయాగ్రామ్, ఫ్లోరల్ ఫార్ములా, ఇవి కూడా మనకి ఇవన్నీ కూడా అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ లో ఏమున్నాయని చూద్దాం ఒకసారి. చూడండి, ద ఫ్లోరల్ ఫార్ములా ఈజ్ రిప్రజెంటెడ్ బై సమ్ సింబల్స్. ఏంటంటే ఇన్ ద ఫ్లోరల్ ఫార్ములా బిఆర్ అని రాస్తే ఇక్కడ మనకి బిఆర్ ఇవ్వలేదు అంటే దీనిలో మనకి బ్రాక్ట్స్ లేవు. బ్రాక్ట్ ఉంటే మళ్ళీ కింద మనకి సపరేట్ గా ఇంకోటి చూపిస్తాం. సో ఇక్కడ మనకి బ్రాక్ట్ లేదు కాబట్టి దాని గురించి ఇవ్వలేదు. లేదు అని చూడండి, బిఆర్ స్ట్రాండ్స్ ఫర్ బ్రాక్టియేట్ అంటే ఫ్లవర్ కి ఎక్కడైతే అటాచ్ అవుతుందో స్టాక్ ఆ స్టెమ్ కి కానీ దగ్గర అటాచ్ అయిన దగ్గర ఒక చిన్న లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని బ్రాక్ట్ అని చెప్తాం. ఆ బ్రాక్ట్ ఉంటే బిఆర్ అని, ఇన్ కేస్ బ్రాక్ట్ లేకపోతే ఈబిఆర్ అనుకో, ఈబిఆర్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈబిఆర్ రాసిన ప్రాబ్లం లేదు, ఎందుకంటే
దీనికి బ్రాకెట్ లేదు కాబట్టి ఈబిఆర్ అని రాస్తాం. సో అలా పర్లేదు. సో బిఆర్ దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే బ్రాకెట్ రిప్రజెంట్ చేస్తుంది. లేకపోతే ఈ అని పెడతాం, ఈబిఆర్ అంటే అక్కడ అర్థం ఏంటి, బ్రాకెట్స్ అనేవి ఫ్లవర్ కి లేవని అర్థం. నెక్స్ట్ కే స్టాండ్స్ ఫర్ కేలిక్స్. కే దేని రిప్రజెంట్ చేస్తాను, ఇక్కడ చూడండి కే ఇచ్చాడు. ఈ కే దేని రిప్రజెంట్ చేస్తుందంటే కేలిక్స్ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో కేలిక్స్ అనేవి ఏంటంటే 2+2. సో అవుటర్ మోస్ట్ లేయర్ లో ఉన్నదాన్ని మనం కేలిక్స్ అంటాము. ఇక్కడ చూడండి రెండు అవుటర్ సైడ్ ఉన్నాయి, రెండు ఇన్నర్ సైడ్ ఉన్నాయి కాబట్టి 2+2 ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఫస్ట్ 2 దేని రిప్రజెంట్ చేస్తుంది, అవుటర్ సైడ్ ఉన్నటువంటి రెండింటిని రిప్రజెంట్ చేస్తుంది. ప్లస్ ఇంకో 2 ఏంటంటే ఇన్నర్ సైడ్ ఉన్న రెండింటిని కూడా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి కే టు కే అంటే అర్థం ఏంటంటే కేలిక్స్. కేలిక్స్ అంటే సెపల్స్ ఏవైతే ఉన్నాయో సెపల్స్ అనేవి మనకి ఇక్కడ చూపడం జరుగుతుంది. అంటే కేలిక్స్ లో మెంబర్స్ మనం సెపల్స్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ సి కొరోలా. కొరోలా అనేసి ఏమంటే లోపల ఇన్నర్ వర్డ్. సో ఇక్కడ మనకి సి ఇచ్చాడు, C4 అని ఇచ్చాడు చూడండి. 1 2 3 4. ఈ కొరోలా అంటే మనకి ఏంటంటే ఇందులో మనకి పెటల్స్, ఇవి సెపల్స్, ఇవి పెటల్స్. ఇవి 2 వర్డ్స్ ఇవన్నీ వరుసగా ఒకే వర్డ్ లో ఉండడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి 4 కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూస్తాం పి అంటే పి ఫర్ పెరియంత్. సో పెరియంత్ అనే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మోనోకాట్ ప్లాంట్స్, లిలియేసి ఫ్యామిలీ అంటే లిల్లీ కానీ, సో అటువంటి ఫ్లవర్స్ లో ఈ కేలిక్స్ కొరోలా డిఫరెన్షియేట్ అవ్వదు. అంటే చాలా వరకు ప్లాంట్స్ లో కేలిక్స్ ఎలా ఉంటుంది, గ్రీన్ కలర్ లో ఉంటుంది, కొరోలా అనేది డిఫరెంట్ కలర్స్ లో ఉంటుంది. కానీ కొన్ని ప్లాంట్స్ వచ్చేసరికి కేలిక్స్ కొరోలా ఒకేలా ఉంటాయి, రెండింటిని కూడా డిఫరెన్షియేట్ చేయలేము. అలా డిఫరెన్షియేట్ చేయలేని వాటిని మనం పెరియంత్ అని చెప్పడం జరుగుతుంది. ఎక్కువగా మనకి లిల్లీ ఫ్యామిలీ, లిలియేసి ఫ్యామిలీ మనకి కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఉంది ఏ ఫర్ ఆండ్రీషియం. ఇక్కడ మనకి ఏ 2+4 ఇచ్చాడు. ఆండ్రీషియం 2+4 ఎందుకు ఇచ్చింది, 2 అవుటర్ ఓవర్ లో ఉన్నాయి, 4 ఇన్నర్ ఓవర్ లో ఉన్నాయి. ఇలా మనకి 2+4 అని అంటే ఏ అంటే ఆండ్రీషియం అవుతుంది. ఆండ్రీషియం అంటే స్టెమెన్స్ అనేవి మనకి ఇక్కడ మొత్తం 6 స్టెమెన్స్ ఉన్నాయి, 2+4 ఫామ్ లో ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి జి గైనీషియం. సో గైనీషియం అంటే మిడిల్ లో ఉన్నటువంటి కార్పస్ రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ 1 2 రెండు ఉన్నాయి కాబట్టి 2 అని పెట్టి బ్రాకెట్ అంటే ఫ్యూజన్ అర్థం, బ్రాకెట్ పెట్టారంటే కలిసిపోయింది అని అర్థం. సో కింద గీత ఉంది కాబట్టి సుపీరియర్ ఓవర్ అని చెప్తాను. చూడండి ఇక్కడ కింద జీకి కింద గీత పెడితే సుపీరియర్ ఓవర్, జీకి పైన గీత పెడితే ఇన్ఫీరియర్ ఓవర్, జీకి మిడిల్ లో పెడితే హాఫ్ ఇన్ఫీరియర్ అంటాం లేదా హాఫ్ సుపీరియర్ అంటాం. ఇలా మనకి జీకి మిడిల్ లో కూడా మనం గీత పెట్టచ్చు. సో జీకి కింద గీత ఉంటే కింద ఉంటే సుపీరియర్ ఓవర్, జీకి పైన గీత పెడితే ఇన్ఫీరియర్. ఇక్కడ చూడండి జీకి కింద గీత పెట్టారు అంటే అర్థం ఏంటంటే సుపీరియర్ ఓవర్ అని అర్థం. ఇలా జీకి మిడిల్ లో పెడితే హాఫ్ ఇన్ఫీరియర్ ఓవర్ అర్థం. నెక్స్ట్ 0 పెట్టి ఇలా పైకి యారో పెడితే ఇది మేల్ ఫ్లవర్ అని అర్థం. అలాగే 0 పెట్టి కిందకి ప్లస్ పెడితే దీన్ని మనం ఫీమేల్ ఫ్లవర్ అంటాం. అలా 0 పెట్టి పైనకి యారో కింద ప్లస్ రెండు పెడితే మనకి బైసెక్సువల్ ఫ్లవర్. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ బైసెక్సువల్ ఎందుకంటే ఏం చేశారు, కింద ప్లస్ పైన యారో. ఎందుకంటే స్టెమిన్స్ ఉన్నాయి, కార్పల్స్ ఉంటుంది, మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఉంది, ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ రెండు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం బైసెక్సువల్ ప్లాంట్ అని చెప్తాం. సో నెక్స్ట్ ప్లస్ పెట్టి ఇలా 0 పెడితే ఇక్కడ ప్లస్ పెట్టి 0 పెట్టారు, దీన్ని మనం ఎక్టినోమార్ఫిక్ అంటాం. ఫ్లవర్ ఎలా కట్ చేసినా మనకి 2 ఈక్వల్ పార్ట్స్ అవుతుంది. సో సెంట్రల్ యాక్సిస్ బేస్ చేసుకుని దీన్ని మనం ఎక్టినోమార్ఫిక్ సింబల్ ఇది. సో నెక్స్ట్ చూద్దాం. చూడండి ఇక్కడ మనకి పర్సెంటేజ్ సింబల్ ఇచ్చారు, దీని అర్థం జైగోమార్ఫిక్. ఓన్లీ 1 సెంట్రల్ యాక్సిస్ బేస్ చేసుకొని ఓన్లీ 1 ప్లేన్ ఒక డైరెక్షన్ లో మాత్రమే 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయగలుగుతాం. అలా ఉంటే వాటిని జైగోమార్ఫిక్ అంటే ఒక రకంగా జువాలజీ పాయింట్ ఆఫ్ బైలేటరల్ సిమెట్రీ అంటాం. ఫస్ట్ మనకి రేడియల్ సిమెట్రీ అంటాం. ఎక్టినోమార్ఫిక్ అంటే రేడియల్ సిమెట్రీ, జైగోమార్ఫిక్ అంటే బైలేటరల్ సిమెట్రీ. నెక్స్ట్ ఫ్యూజన్ ఈజ్ ఇండికేటెడ్ బై ద ఎన్క్లోజింగ్ ద ఫిగర్ విత్ ఇన్ ద బ్రాకెట్స్. అంటే బ్రాకెట్స్ పెట్టారు అంటే అర్థం ఏంటంటే అవి ఫ్యూజ్ అయినాయి అర్థం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి దేనికి బ్రాకెట్ పెట్టారంటే లాస్ట్ నుండి గైనీషియం రెండింటికి కలిపి గైనీషియం 2 అని చెప్పి బ్రాకెట్ పెట్టారు. బ్రాకెట్ పెట్టంటే అందులో ఉన్న రెండు కార్పల్స్ కలిసిపోయి ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ కేక్ కూడా C4 పెట్టి బ్రాకెట్ పెడితే ఆ C4 ఉన్నటువంటి ఆ కేసులో ఉన్నటువంటి పెటల్స్ అయితే ఆ 4 కూడా కలిసిపోయి ఉన్నాయి అర్థం. బ్రాకెట్ పెట్టకపోతే ఫ్రీగా ఉన్నాయి అర్థం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎప్పుడైతే ఫ్యూజ్ ఫామ్ లో ఉంటాయో ఆ ఫ్యూజ్ ఫామ్ లో ఉన్న వాటిని బ్రాకెట్స్ తో మనం ఇండికేట్ చేయడం జరుగుతుంది. అండ్ చూడండి ఎడిసన్స్ బై ఏ లైన్ డ్రా అబౌవ్ ద సింబల్స్ ఆఫ్ ద ఫ్లోరల్ పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్లేసి ఫ్యామిలీకి వచ్చేసరికి ఇందులో పెటల్స్ ఏవైతే ఉన్నాయో పెటల్స్ ప్లస్ ఆండ్రీషియం రెండు కలిసిపోయి ఉంటాయి. సో పెటల్స్ ఆండ్రీషియం కలిసిపోయాయి కాబట్టి కొరోలాకి ఆండ్రీషియంకి రెండింటికి పైన చిన్న గీత గీస్తాం. ఇలా గీత గీస్తే అర్థం రెండు కూడా కలిసిపోయాయి అని అర్థం. సో అలా మనకి ఈ ఫ్యూజ్డ్ ఫామ్ లో ఉన్న వాటిని అంటే మనకి ఎడిసన్స్ ఫామ్ లో ఉన్న వాటిని ఒక లైన్ తో సింబల్ తో మనకి ఫ్లోరల్ పార్ట్స్ పైన మనకి గీయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి ఏ ఫ్లోరల్ డయాగ్రామ్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ఎ ఫ్లవర్స్. సో ఒక ఫ్లోరల్ డయాగ్రామ్ తీసుకుని అందులో ఎన్ని పార్ట్స్ ఉన్నాయని మనకి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. దేర్ అరేంజ్మెంట్ అండ్ ద రిలేషన్ దే హ్యావ్ విత్ వన్ అనదర్. వాటి మధ్యలో రిలేషన్స్ కూడా మనకి ఇది రిప్రజెంట్ చేస్తుంది.
అంటే ఇక్కడ చూడండి ఒక ఫ్లోరల్ డయాగ్రామ్ మనకి ఇచ్చారు ఎగ్జాంపుల్ గాను. ఈ ఫ్లోరల్ డయాగ్రామ్ తీసుకుంటే ఈ ఫ్లోరల్ డయాగ్రామ్ లో కంప్లీట్ గా మనకి 4 హోల్స్ ఉంటాయి. సో 4 హోల్స్ లోను కూడా మనకి అవుటర్ మోస్ట్ హోల్ మనం ఏమంటాం అంటే చుట్టూ ఉన్న వాటిని మనం ఏమంటే ఇక్కడ చూడండి కేలిక్స్ అంటాము. ఆ లోపల ఉన్న దీన్ని మనం ఏంటంటే కొరోలా అని చెప్తాము. ఈ లోపల ఉన్న వాటిని మనం ఏంటంటే ఆండ్రీషియం అంటాము. మిడిల్ లో ఉన్నటువంటి సెంటర్ లో ఉన్నదాన్ని గైనీషియం అంటాం. సో ఇక్కడ మనకి కేలిక్స్ తో స్టార్ట్ అవుతుంది, తర్వాత కొరోలా, తర్వాత ఆండ్రీషియం, తర్వాత గైనీషియం. మనకి 4 హోల్స్ లో మనకి ఈ ఫ్లోరల్ డయాగ్రామ్ అనేది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. చూడండి, ద పొజిషన్ ఆఫ్ మదర్ యాక్సిస్ విత్ రిప్రజెంట్స్ టు ద flower is represented by the dot on the top of the floral diagram. ఫ్లోరల్ డయాగ్రామ్ లో మనకి టాప్ లో ఒక డాట్ ఇచ్చారు చూడండి, ఇక్కడ డాట్ ఇవ్వడం జరిగింది. ఇది మదర్ యాక్సిస్ కి మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో అది మనకి ఇచ్చినటువంటి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. డాట్ దేని రిప్రజెంట్ చేస్తుందంటే ఈ మదర్ యాక్సిస్ ని రిప్రజెంట్ అంటే పొజిషన్, మదర్ యాక్సిస్ తాలూకు పొజిషన్ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, కేలిక్స్, కొరోలా, ఆండ్రీషియం, గైనీషియం ఆర్ డ్రాన్ ఇన్ సక్సెసివ్ హోల్స్. వరుసగా వస్తాయి. కేలిక్స్ ఏమవుతుంది, బీయింగ్ ద అవుటర్ మోస్ట్. గైనీషియం ఏమవుతుందంటే బీయింగ్ ద సెంటర్. సో గైనీషియం సెంటర్ లో ఉంటుంది, కేలిక్స్ అనేది అవుటర్ మోస్ట్. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఫ్లోరల్ ఫార్ములా ఆల్సో షో కోయిషన్ అండ్ ఎడిషన్ విత్ ఇన్ ద పార్ట్స్ ఆఫ్ ద హోల్స్ అండ్ బిట్వీన్ హోల్స్. సో బిట్వీన్ హోల్స్ మధ్య ఉంటుంది కోయిషన్, అంటే అవి కలిసి ఉన్నాయా, విడివిడిగా ఉన్నాయి, ఇవన్నీ కూడా వేటికి ఏవేవి కలిసి ఉన్నాయి, ఏ విడివిడిగా ఉన్నాయి, ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ద ఫ్లోరల్ డయాగ్రామ్ అండ్ ఫ్లోరల్ ఫార్ములా. ఆల్రెడీ మనకి ఇక్కడ ఫిగర్ 5.16 లో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే మస్టర్డ్ ప్లాంట్ ఇవ్వడం, బ్రాసికేసి ఫ్యామిలీ. సో బ్రాసికేసి ఫ్యామిలీ మస్టర్డ్ ప్లాంట్ సంబంధించినటువంటి ఇది మనకి ఫ్లోరల్ డయాగ్రామ్, అదే మనకి ఫ్లోరల్ ఫార్ములా ఉంటుంది. ఫ్లోరల్ డయాగ్రామ్ బేస్ చేసుకుని ఫ్లోరల్ ఫార్ములా చెప్పవచ్చు, ఫ్లోరల్ ఫార్ములా బేస్ చేసుకుని ఫ్లోరల్ డయాగ్రామ్ చెప్పవచ్చు. ఎలా చెప్పవచ్చు అంటే ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ ఏం చేశారు, 0 పెట్టి ప్లస్ పెట్టారు, అంటే ఎక్టోమార్ఫ్. ఇలా కట్ చేసినా, ఇలా కట్ చేసినా, ఎలా కట్ చేసినా ఇది 2 ఈక్వల్ పార్ట్స్ అవుతుంది. సో సెకండ్ దేని రిప్రజెంట్ చేస్తుంది, ఇది మనకి బైసెక్సువల్, అంటే అర్థం ఏంటి, ఆండ్రీషియం ఉంది, గైనీషియం ఉంది, కాబట్టి రెండింటిని కూడా రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ కే అంటే అర్థం ఏంటి, కేలిక్స్, అంటే ఇక్కడ మనకి సెపల్స్. 2+2, 2 అవుటర్ హోల్ లో ఉన్నాయి, 2 ఇన్నర్ హోల్. ఇలా మనకి 2+2 ఫామ్ లో మనకి ఇవ్వడం జరిగింది. లేదా 4 ఒకదాని పక్కన ఒకటి ఉంటే 4 అనేవచ్చు. నెక్స్ట్ అంటే కొరలాగా వస్తే 4 ఇచ్చాడు, 1 2 3 4 ఉన్నాయి. ఇవి కలిసి లేవు కాబట్టి బ్రాకెట్ పెట్టలేదు. ఒకవేళ కలిసి ఉంది, ఇలా మనకి ఫ్యూజ్ అయ్యండి, ఇవన్నీ కూడా కలిసి ఉంటే వాటి మనకి ఇక్కడ బ్రాకెట్ 4 కి ఏదైతే ఉందో ఆ 4 కి బ్రాకెట్ పెట్టను. సో ఈ బ్రాకెట్ ఎందుకు పెట్టలేదు అంటే అవి కలిసి లేవు కాబట్టి బ్రాకెట్ పెట్టలేదు. నెక్స్ట్ ఆండ్రీషియంకి వచ్చేసరికి 2+4, 1 2, ఈ 2 అవుటర్ లో ఉన్నాయి, ఈ 4 ఇన్నర్ లో ఉన్నాయి, కాబట్టి 2+4 ఇచ్చారు. గైనీషియంలో 1 2, 2 కార్పల్స్ కాబట్టి 2 ఇచ్చారు బ్రాకెట్. జీకి కింద గీత ఉంది, అంటే సుపీరియర్ ఓవరీ. అయితే ఫ్లోరల్ డయాగ్రామ్ ఏంటంటే ఓవరీ తాలూకు పొజిషన్ ని చూపించలేదు. సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది అంటే ఫ్లోరల్ డయాగ్రామ్ దేని రిప్రజెంట్ చేయలేదు, ఫ్లోరల్ డయాగ్రామ్ లో ఉన్న దానిలో ఈ ఓవరీ తాలూకు పొజిషన్ ని ఫ్లోరల్ డయాగ్రామ్ రిప్రజెంట్ చేయలేదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది ఓవరాల్ గా సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నటువంటి ఇది. సో నెక్స్ట్ మనం ఏంటంటే సొల్నేసి ఫ్యామిలీ ఏంటంటే మనం నెక్స్ట్ వీడియో చూద్దాం. ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.